కూర్చున్నావు తెలిసిందా? అవునులేండి, ఎవరి మాటలు వారికి ఇంపుగానే ఉండరు. ఈ పూట ఎవరో తప్పక పరిశ్రమించదని నమ్మకంగా చెప్పిపోయినారు. కావున ఎటులైనా మా అమ్మలో కట్టవచ్చును కదా అని మహా సంతోషంతో ముస్తాబై కూర్చున్నందుకు కలిగిన ఫలితమే. అయినా అది ఏ పాపమో కానీ మీ మగవారు ఆడు అని అసలు నమ్మనే నమ్మరు. ఎందుచేత హాస్యమట హాస్యం. హాస్యములు కూడా హద్దు పద్దు ఉండనక్కర్లేదా? ఉడగమండి హాస్యమా చెప్పండి. పొరపాటు కానీ ఇంతకు వారు ఎందుకు వచ్చారండి? అసలు ఈ వాడేవారండి పూలరంగడు. ఆ సంగతి మీకు చెప్పారు? నేనే చూచాను. వీధి చూసా మీ అమ్మ కద్ద పడవలసి వచ్చినని పెరటి కుమ్మ అక్కడికి వచ్చేసరికి కద్దారులతో సంస్థ పదాలు పెట్టుకొచ్చిన ఆ పాటలు నమ్ముతూ చెత్తలను అతనితో వెళ్ళిపోయినా అంతటా అతనికి అనుమానము కలుగుకున్నట్టు కోడిగమలాడుచు కొంత దూరం వెంట వెళ్ళి సాగనంపై వచ్చాను. తెలిసిందా? ఎలాగో కోడిగమలాడుచు కొంత దూరం వెంట వెళ్ళి సాగనంపై వచ్చారుగా, మరి ఎందుకు ఏం తెంచుతురా నా పూల రంగాన్ని మీరే నవ్వులేకపోయారా? ఏం చెప్పాడు? ఏదో మేడం కావాల్సి వచ్చి చెప్పినా. మరి చెప్పినాడు కదా, మీ సందేహం ఏమిటి? అదే వారే నాకెందుకండి కోపం? అయినా నా ఇంతేనా దోషం ఉండేది కదా. ఇదిగో ఇప్పుడు చెప్పినా మేళం కోసం కదా వచ్చారని చెప్పాము. మరి మేళకు వచ్చిన వారు విచ్చలవిడిగా వీటుకున్న మరి పోక ఎదరసు మరి అట్లయినా ఆ సంగతి కూడా ఆయన్ని నిలబెట్టి మరి మీరే అడగలేకపోయారా? అడిగేవాడిని కానీ ఇద్దరు బాల్యమిత్రుడు అగ్గుపడి బహుకాల సమావేశం వలన పరమ ఆగ్రహం కృష్ణ ప్రసాద్ చేసిపోయింది. అందువల్ల అడుగుడికి అవకాశం లేకపోయినా సరే నేనే చెప్పగలను కానీ సావధాన చిత్తులు ఆలకించాలి. మరి సరేనా? మా ఇంటికి మేడం వచ్చిన వారికి అది ఎవరికైనా సరే మర్యాద చేయటం అన్నది మా ధర్మం కదా. అందరికీ మా అమ్మ తన మేడం మీదకి వెంట పెట్టుకుని వచ్చి కుర్చీ వేసి కూర్చుండబెట్టి తాంపూలం ఇయ్యగా ఆ పూలంగా ఏం చేశాడు తెలుసా? వచ్చిన పని కాస్త విడిచిపెట్టి నాతో అధిక వర్షంగా మొదలు పెట్టాడు. వెళ్ళవలసింది కానీ కాదని పెద్దల వరకు శ్లాఘించుటకు ఇది ఒక కారణం కూడాను. ఎవరి మాటలు లేదా? ఎవరి మాటలు లేదా? నేను ఎన్ని సాధన
లక్ష్మి